హాయ్ అండి, వెల్కమ్ టు పుస్తక్ క్రియేషన్స్. ఈరోజు మీకు ఒక 2 టిప్స్ చెప్తాను. అదేంటి అంటే అసలు ఎందుకు ఈ టిప్ ఐడియా వచ్చిందో నేను మీకు చెప్తాను. నేను మేడ మీదకి వచ్చాను యాక్చువల్గా బట్టలు ఆరబెట్టానని. అయితే నేను బ్యాగ్ తెచ్చుకోవడం మర్చిపోయాను. యాక్చువల్ ఎప్పుడు కవర్ తెచ్చుకుంటాను, నేను ఈరోజు కవర్ కూడా తెచ్చుకోలేదు. సో క్లిప్స్ అన్నీ ఎక్కువ ఉంటాయి మాకు. సో ఆ క్లిప్స్ ఎక్కడ వేసుకోవాలో అర్థం కాలేదు. సో నేను ఒక టీషర్ట్ తీసుకున్నాను. ఈ ఐడియా మీకు కూడా షేర్ చేద్దామని చెప్పి వీడియో చేస్తున్నాను. పూర్తిగా చూసేసేయండి. ఒక టీషర్ట్ తీసుకున్నాను. ఆ టీషర్ట్కి హ్యాండ్స్ వైపు చిన్న నాట్ వేసుకున్నానండి. నాట్ వేసుకొని ఆ టీషర్ట్ని ఓపెన్ చేసుకుంటే చూసారా, బ్యాగ్ అనేది రెడీ అయిపోయింది మనకి. చూడండి, దానిలో క్లిప్స్ వేసుకోవచ్చు. ఆ నాట్ కనపడకుండా ఉండాలి అంటే దాన్ని రివర్స్ కూడా చేసుకొని క్లిప్స్ దానిలో వేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. నేనైతే అలానే వేసేసాను. కిందకి వెళ్ళిన తర్వాత నాట్ తీసేయొచ్చని. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా నేను మీకు ఇంకొక టిప్ కూడా చూపిస్తాను. అదేంటి అంటే ఒక చిన్న ప్యాంట్ తీసుకున్నా, మా బాబుది చిన్న ప్యాంట్. మీకు పెద్ద ప్యాంట్లు ఉంటే పెద్ద ప్యాంట్స్ తీసుకోండి. ఆ ప్యాంట్ని రెండు కలిపి సెంటర్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని ఆ కింద లెగ్స్ వైపు ఉన్నది కూడా లోపలికి ఫోల్డ్ చేసుకొని ఆ వైపు ఈ వైపు క్లిప్స్ పెట్టుకోవాలి. నేను 4 క్లిప్స్ పెట్టుకున్నాను. 3 క్లిప్స్ పెట్టుకున్నా సరిపోతుందండి, టైట్గానే ఉంటుంది. క్లిప్స్ అనేవి కింద పడిపోవు. చూడండి, నేను చూపిస్తున్న విధంగా క్లిప్స్ పెట్టుకోవాలి. 3 క్లిప్స్ పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత దానిలో ఇది చూసారా, ఇప్పుడు కూడా ఒక బ్యాగ్లో రెడీ అయ్యింది. దీనిలో ఎన్ని క్లిప్స్ కావాలో అన్ని క్లిప్స్ కూడా దానిలో వేసి క్యారీ చేసుకోవచ్చు. ఈ టిప్ మీకు ఈ రెండిట్లో ఏ టిప్ మీకు నచ్చిందో ప్లీజ్ కమెంట్ చేసి చెప్పేసేయండి. మీరు ఎప్పుడైనా కవర్లు మర్చిపోతే క్లిప్పులు అలా ఏ విధంగా తీసుకొచ్చారు కిందకి అనేది నాకు కమెంట్ చేసి చెప్పేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.